హలో అండి, అందరు బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ముందుగా కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ముందుకు వెళ్తుంది. అందుకనే నా వీడియోకి అయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మనకి వర్షాకాలం వచ్చింది అంటే చాలండి, అందరికీ జలుబులతో చాలా బాధపడుతుంటాం కదా. ఆ జలుబుకి దగ్గులకి అన్నిటికీ చెక్ పెట్టడానికి మనం ఒక మంచి రెసిపీ అయితే చేసుకుందాం. అది ఏంది అనేది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. అది ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ముందుగానే ఇలా తీసి పెట్టుకున్నాను నేను. అవి ఏంటి, ఎలా చేసుకోవాలనేది ఇంకా క్లియర్గా ఈ వీడియోలోకి అయితే వెళ్దాం మరి. ఓకేనా? ఇందాక చెప్పినట్టుగా ఈ వీడియోలో మనం చేసే రెసిపీకి ఏమేమి కావాలి అనేది మాత్రం ముందుగానే అన్నీ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అప్పటికప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత అప్పటికప్పుడు వెతుక్కుంటే చేయలేము ఈ రెసిపీ అయితే. అందుకే ముందుగా అన్నీ రెడీ చేసి ఇలా పెట్టించుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు, మిరియాలు, అవిసె గింజలు, కరివేపాకు, ధనియాలు, అల్లం వెల్లుల్లి, చింతపండు, మెంతులు, జీలకర్ర, పసుపు, ఉప్పు. ఇంతే అండి. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి ఏంది అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది ఇందులో చూపిస్తాను. ఫస్ట్ అయితే మిరపకాయలను అయితే అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలండి. ఎందుకంటే అలా వేయించితే అయితే వేగవు. అవి చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని గింజలు సపరేట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే ఇంకా మనకి ఈజీగా ఉంటుంది వీటిని డ్రైగా రోస్ట్ చేయడానికి. ఇలా అన్ని పదార్థాలు అయితే ముందే పెట్టి ఉంచుకోవాలండి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే మాత్రం ఇవి మాడిపోతుంటాయి, ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక్కొక్కటిగా సిమ్లోనే వేయించాలండి. ఇవి సిమ్లో వేయించితేనే కరెక్ట్గా వేగుతాయి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా అన్నీ ముక్కలుగా చేసి పెట్టుకొని ఫస్ట్ అయితే హై చేసుకోవాలండి. కళాయి బాగా హీట్ ఎక్కిందాక తర్వాత సిమ్ చేసేసుకోవాలి. ఈ సిమ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఏవైతే తుంచి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయో వాటిని గింజలు ఉంచేసి ఇవి మాత్రం వేయాలండి. గింజలు తర్వాత చేయాలి, ఎందుకంటే మాడిపోతాయి ముందే అట్లా చేస్తే. ఇలా సిమ్ చేసుకొని మెల్లగా ఫ్రై చేస్తుండాలి. ఇందులో కొంచెం నెయ్యి వేయాలండి, ఎందుకంటే మంచిగా రోస్ట్ అవుతాయి ఇవి. ఇలా మెల్లగా ఫ్రై చేస్తుండాలి. ఒకేసారి హైలో పెడితే మాడిపోతాయి, అందుకని అప్పుడు కారం అనేది టేస్ట్ అనిపించదండి. ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేయించి అయితే పక్కన పెట్టుకోవాలండి.
ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేయించి పక్కన అయితే పెట్టుకున్నాం కదండి. అవి పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే ఇది మిక్సీ జార్లో అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. లేదు అంటే వేడి మీద చేస్తే ముద్దలాగా అయిపోతుంది. అందుకనే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇందులో నేనైతే నెయ్యి వేసిన అండి. మీ ఇష్టం, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అట్లయినా రోస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయినాయండి. చూడండి, మొత్తం చల్లగా అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే మిక్సీలోకి వేసేసుకుందాం. ఇలా అన్నీ మిక్సీలోకి ఒకేసారి వేసి పట్టొద్దండి. ఫస్ట్ అయితే ఈ సీడ్స్ ఉన్నాయి కదా, అన్నీ ఏవైతే ఉన్నాయో ధనియాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ వేసి ముందు అవి పౌడర్ చేసుకోవాలి. అవి మెత్తగా పౌడర్ అయిన తర్వాతనే ఇవి ఏవైతే వేయించి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయో అవి వేసుకొని అప్పుడు మిక్స్ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. అట్లయితేనే అంత బాగా కలుస్తుంది. లేదంటే మాత్రం ఇది అయ్యేసరికి అంత బాగా మెత్తగా మెదగదండి, బరకగా వచ్చేస్తుంది, అప్పుడు బాగుండదు. అందుకనే ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఉప్పు మిరపకాయలు పట్టేటప్పుడే యాడ్ చేస్తున్నాను. ఉప్పు అయినా, ఎల్లిపాయలైనా, పసుపైనా. ఇలా వేసి అయితే మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నా అండి. స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇట్లా పడుతుంటేనే స్మెల్ వచ్చేస్తుందండి. ఇది ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇదే అండి ఎర్ర కారం, నల్ల కారము, ఎండు కారము, మార్చిన కారం, అన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. సూపర్గా ఉంటుంది. ఇందులో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది వర్షాకాలమైనా చలికాలంలో అయినా చాలా మన హెల్త్కి మాత్రం చాలా మంచి చేస్తుందండి. ఇదిగో చూడండి, ఇలాంటి జార్లో పెట్టుకుంటే స్మెల్ అనేది పోకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మనకి. కాబట్టి ఇలా ఎయిర్ పోని జార్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే వేడివేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకొని తింటుండండి మా సారు. అది వేస్తుంటేనే ఇట్లా స్మెల్ అయితే ఇట్లా వచ్చేస్తుంది బాగా. ఓకే అండి, అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ ఇవ్వండి, ఒక షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు. ఓకేనా అండి? సూపర్గా అయితే ఉందండి టేస్ట్. నేను కూడా కొంచెం తిన్నాను, బాగుంది.